అంజు ఏమైంది? అంజు 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 అంజు? అంజు 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 డాడ్ అంజు 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 అంజు. అంజు డాడ్ నీకేం కాలేదు కదా? మిస్ అమ్మ నువ్వు బానే ఉన్నావు కదా? మాకేం కాలేదు అంజు. ఏమైంది? ఎందుకు అలా అడుగుతున్నావు? స్కూల్లో కూడా ఏ ప్రాబ్లం రాలేదంట సార్. కానీ స్కూల్ నుంచి వస్తుంటే అంజు పాప ఎంత టెన్షన్ అయిందో. అవును డాడ్, స్కూల్లో కూడా అంజు గంటకి మా క్లాస్ రూమ్కి వచ్చి మేము ఎలా ఉన్నామో చెక్ చేసి వెళ్ళింది. ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగితే మాకేం చెప్పలేదు డాడ్. మేము కూడా ఇంట్లో ఏమన్నా అయిందేమో అనుకున్నాం డాడ్. నేను కూడా అదే టెన్షన్తో ఇంటికి వచ్చాను. అసలు అందరూ ఒకే రోజు ఎందుకు టెన్షన్ పడ్డాం? ఎందుకుండదమ్మర్, తాళి కట్టిన భర్త, పేగు తెంచుకుని పుట్టిన పిల్లలు, తోడబుట్టిన సొంత చెల్లెలు, ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో ఆ రాథోడ్ మీ అందరితో ఆరుకి కనెక్షన్ ఉంది కదా. తనకేమైనా అయితే మీ మనసుకు తెలియకుండా ఎలా ఉంటుంది? కాకపోతే అది ఆరుకే జరిగిందని మాత్రం మీరు గ్రహించలేరు. అది మీ బ్యాడ్ లక్. ఎవరికి ఏం కాలేదు. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. బాగి తీసుకెళ్ళి. రాంజు రండి పిల్లలు.